కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎన్డీఎస్ఏ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని చెప్పుకొచ్చారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్కు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. వేల కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి. 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకుని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్ లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం. ఈ ప్రాజెక్టులలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చింది. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చింది.